ఒక్కొక్క బఫెలో కొనడానికి ఎంత పడింది మీకు? ఒక్క బఫెలో 1,30,000 నుంచి 2 lakhs దాకా ఉన్నాయి నా దగ్గర బఫెలోస్. ఓకే. సో మనం దాన్ని బట్టి ఇది కొనడము డైరీ పెట్టడం చాలా ఈజీ, కానీ మెయింటెనెన్స్, ఓపిక, పేషెన్స్ ఇవన్నీ ఉండాలి డైరీలో. అంత ఈజీ కాదు డైరీ ఫీల్డ్. ఎందుకంటే ఒక్కొక్క యానిమల్, ఇప్పుడు ఈ యానిమల్ చూసుకున్నాం అనుకో, ప్రస్తుతానికి దీనికి పొదుపు వాపు వస్తుంది, ఒకరోజు పాలు ఇయ్యదు, దాని ఒకరోజు ఫుడ్ తినదు, ఎందుకు తినలేదు, దాని ఫుడ్ ఎందుకు తింటలే, అసలు దానికి ఎంత టెంపరేచర్, జ్వరం వచ్చిందా, ఇవన్నీ చూసుకోవాలి. చాలా ఇది ఒక సముద్రం లాంటిది. చిన్న ఒక నెల రోజులు అర్థమయ్యేది కాదు ఇది. సంవత్సరం తిరిగినా కూడా ఇది అర్థం కాదు చెప్పాలంటే. ఈరోజు నేను పెద్ద సీనియర్ ఎక్స్పీరియన్స్ అని నేను కూడా అన్నాను, నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది దీని మీద. అంటే కొన్ని ఇప్పుడు పొదుపు వాపులు వచ్చినాయి, కొత్తిమీర పుదీతన కూడా సెట్ అయ్యేవి కొన్ని ఉంటాయి. సో అట్లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. సో దీనిలో చాలా ఎక్కువ డీప్గా తెలుసుకొని ఈ డైరీ ఫీల్డ్కి దిగమని చెప్తున్నా కొత్త యువకులు ఎంతమంది. అవన్నీ మాట్లాడదాం. సో మీరు ఇన్ని బర్రెలు కొనడానికి మొత్తం ఎంత పడింది ఒకసారి? నాకు నేను స్టార్టింగ్ ఒక 5 బఫెలోస్తో వచ్చినుండే. తర్వాత ఒక మెల్లగా 20-30 ఎక్కువ కూడా వెళ్ళకండి. ఎందుకంటే ఇంటి మీద పెడితే లోన్స్ వస్తున్నాయి, తర్వాత ఇంకోటి అది అని పైసలు ఎట్లన్నా వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ ఎట్లన్నా చేస్తాం, కానీ ఎక్కువ వద్దు. ఒక 20 చాలు నన్ను అడిగితే. ఎక్కువ యానిమల్స్ వద్దు, తక్కువ యానిమల్స్తో మనం ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటే 100% ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు సబ్సిడీ రాని వాళ్ళకి ఇంకేంటి ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? అసలు డైరీ ఫీల్డే వద్దంట నన్ను అడిగితే. ఎందుకంటే టఫెస్ట్, అంటే ఇది ఒక హార్డ్ వర్క్లో నెంబర్ 1 హార్డ్ వర్క్ ఇదే. దీనిలో సక్సెస్ అవుతున్నా అంటే నాకు నేను గ్రేట్, నేనే ఒప్పుకుంటాను. ఎందుకంటే దీనిలో ఎన్నో కష్టాలు చూసినా, ఎన్నో నష్టాలు చూసినా, అన్నీ చూసి వచ్చినా కాబట్టి. సో దీనిలో ఎందుకంటే పొద్దున్న లేసే మిల్క్ దాని టెంపరేచర్ మెయింటైన్ చేస్తుండాలి, పాలు ఒక గంట లేట్గా ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు వలిగిపోతాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఈ బిజినెస్లకి చాలామంది యూత్ వద్దామని అనుకుంటున్నారు, కానీ వచ్చే ముందు చాలా తెలుసుకొని దీనిలోకి దిగమని చెప్తున్నా ప్రతి ఒక్క యూత్ అందరికి. ఓకే. ఇప్పుడు ఆన్ సీజన్, ఆఫ్ సీజన్ అని ఉంటాయి బఫెలోస్ కూడా. ఈ సీజన్లో అయితే మంచిగా పాలిస్తుంటాయి అని, కొన్నిసార్లు బఫెలోస్కి హెల్త్ బాగాలేకపోవచ్చు. ఆ బఫెలోస్ మీద నమ్మకం ఉంటే ఆ బఫెలో ఆ రోజు మిల్క్ ఇవ్వలేదు అంటే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఆ రోజు ఫుల్ లాస్ అయిపోతారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ లాస్ అయిపోతాం. ఇప్పుడు ఒక దానికి జ్వరం వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా దానికి ఏదో ఒక ఫీవర్. ఎందుకంటే ఇప్పుడు బయట ఎవరు వచ్చి అరే పాలు ఇన్నిస్తుందని అంటే ఎమ్మటే ఆ బర్రె దగ్గర పాలు తగ్గిపోవడం, లేకపోతే బర్రెనే హెల్త్ ఖరాబ్ అవ్వడం, ఇంకో అట్లనే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇగో ఈ బఫెలో చూడండి ఒకసారి. ఈ బఫెలోకి లేదన్నా 40,000 ఖర్చు పెట్టినుండే. ఇది మొత్తం వీక్ అయిపోయింది, బోన్స్ బయటకి వచ్చినుండే మొత్తము. అసలు ఒక లేదన్నా కూడా ఒక 30 days దాకా ఫుడ్ తినాలి. 40,000 ఉట్టి సిలెండ్స్కి అయినాయి దీనికి. వేరే వాళ్ళైతే కటింగ్కి దానికి దీనికి అమ్మిస్తారు, మనం అట్లా కాదు. మన దగ్గర లేదన్నా కూడా 15 లీటర్స్ ఇచ్చే బఫెలో ఇది. ఒకరు వచ్చి నా బర్రెని చూసి ఇన్ని పాలు వస్తున్నాయి అని చెప్పేసి అనే వరకు బర్రె మొత్తం వీక్ అయిపోయింది, ఫీవర్ వచ్చింది. ఈరోజు 2 లీటర్స్ మిల్క్ ఇస్తుంది. దీనివల్ల ఏం యూజ్ లేదు. దీనివల్ల నేను మంత్లీ ఒక 10,000 లాస్, కానీ నేను ఎటువంటి బర్రెలు అమ్మ. నా దగ్గర 100% బ్రీడ్ డెవలప్ చేద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో అట్లా రన్ చేస్తాను.